రక్షించుకోవాలి. మిథున, పరిస్థితి అంత దాకా రానివ్వను. ఆరాధ్యకు అర్థమయ్యేలా చెప్పి తనలో మార్పు తీసుకొస్తాను. ప్రణవి చెప్పుడు మాటలను వినకుండా చేసి ఆరాధ్యకి నీ మీదున్న అపార్థాన్ని, ద్వేషాన్ని తొలగిస్తాను. అమ్మా, ఈరోజు నాకు చాలా భయం వేసిందమ్మా. ఊపిరి అడగ చచ్చిపోతుంది అనుకున్నా. నువ్వు గనక ఉండుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చిండేవి కాదు. ఆరాధ్య, డ్రామా. సారీ తల్లి, నిన్ను కొట్టి బాధ పెట్టాను. నాన్న, నేనేం చేశాను నాన్న? నాకెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఆరాధ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నీకొచ్చిన సమస్యలకి, కష్టాలకి కారణం ఒక్కటేనమ్మా. ఏంటి డాడీ? నువ్వు ప్రణవి చెప్పుడు మాటలు వింటున్నావు, తనని గుడ్డిగా ఫాలో అవుతున్నావు. ఆ ప్రణవి తన స్థానం కోసం నిన్ను కావాలనే పొల్యూట్ చేస్తుంది. చిన్నపిల్లవు కదా, అది నీకు అర్థం కాక మిథునమ్మని అపార్థం చేసుకొని ద్వేషిస్తూ అవమానిస్తున్నావు.